ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు చేర్పులు జరిగాయి. కొత్త రిజిస్ట్రేషన్ విలువలు శనివారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విలువలు తగ్గించగా మరికొన్ని చోట్ల పెంచారు. కొన్ని చోట్ల యథాస్థితి కొనసాగించారు. సగటున 20% విలువలు పెరిగాయి. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ 1.96 కోట్లు ఉండగా దాన్ని 30 లక్షలు చేశారు. విజయవాడలో 3% నుంచి 9% వరకు విలువలు పెరిగాయి. విశాఖలోనూ పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లి పట్టణంలో యథాతథంగా ఉంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు పెంచారు. ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు చేర్పులు జరిగాయి. కొత్త రిజిస్ట్రేషన్ విలువలు శనివారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విలువలు తగ్గించగా మరికొన్ని చోట్ల పెంచారు. కొన్ని చోట్ల యథాస్థితి కొనసాగించారు. సగటున 20% విలువలు పెరిగాయి. గుంటూరు జిల్లాలోని కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ 1.96 కోట్లు ఉండగా దాన్ని 30 లక్షలు చేశారు. విజయవాడలో 3% నుంచి 9% వరకు విలువలు పెరిగాయి. విశాఖలోనూ పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లి పట్టణంలో యథాతథంగా ఉంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు పెంచారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఆ మరుసటి నెల నుంచి కూడా తర్వాత నెల నుంచి కూడా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన భూముల ఛార్జీలు పెరుగుతాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోతున్నామని ప్రకటించిన పలు సందర్భాల్లో కూడా ఆ వాయిదా వేసుకుంటా వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల కోసం నేటికి ఎట్టికేళ్లకు మాత్రం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ భూములు ఆ ఛార్జీలు పెంచుతున్నట్లు కూడా ప్రభుత్వం జీవో జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా భూముల ధరలు కొంత మేరకు పెంచాలని ఉన్న ఆ సమాజ పోటీలో గాని ఏదైనా ఆ పెరుగుతున్న అన్ని ఛార్జీలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగాలంటూ కూడా కొంతమేరకు ప్రయత్నం చేసినప్పటికీ ఎన్డీఏ కూటమి మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రిజిస్ట్రేషన్ ఆ ఛార్జీలు పూర్తి స్థాయిలో పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఆ కొన్ని ప్రదేశాలలో ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. కొన్ని ప్రదేశాలలో ఎక్కడైతే ఆ భూముల విలువ కొంత మేరకు తగ్గిన ఆ ప్రదేశాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గినాయి. భూముల విలువలు పెద్దగా ఉన్న ప్రదేశాలలో ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నేటి నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఆ శనివారం రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెరుగుతున్నాయి భూముల రిజిస్ట్రేషన్ విలువలు. సగటున దాదాపు 20% పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల నుంచి నేటి నుంచి ప్రజలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ముఖ్యంగా విశాఖ, విజయవాడలో 3 నుంచి 9% వరకు ఆ భూముల విలువలు పెంచారు. గత 2 రోజుల్లో దాదాపుగా 220 కోట్ల వరకు ఆ ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనంటే గత 2-3 రోజులుగా గానీ గత వారం రోజులుగా గానీ ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. గత 3 రోజులుగా కూడా అంటే దాదాపుగా గత 3-4 రోజులుగా కూడా భారీగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లావాదేవీలు జరిగాయి. ఆ రోజుకి కనీసం 2 నుంచి 3 సార్లు ఆ సిస్టమ్స్ మొరాయించి సర్వర్ డౌన్ అయిపోయింది అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గత 4 రోజులు 3 రోజులుగా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద భారీగా ప్రజలు బారులు తీరిన పరిస్థితి ఉంది. ఆ కొత్త ధరలు అమలు చేస్తున్నారు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అని వచ్చిన సమాచారం మేరకు ప్రజలు పూర్తి స్థాయిలో మార్కెట్ లో ఆ ధరలు పెరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది.
ఓవైపు ఆ కొత్త మార్కెట్ ధరల ఆ కంప్యూటీకరణ, మరోవైపు పోటెత్తిన దస్తావేజుల వారం పూర్తి స్థాయిలో కూడా ఆ రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్పై విపరీతమైన ఆ ఒత్తిడి పెరిగిందని చెప్పుకోవచ్చు. తరచూ ఆ మొరాయించింది. ముఖ్యంగా శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సందర్భాలలో ఆ రిజిస్ట్రేషన్లు ఆగిపోయిన పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్లు తీవ్ర అసౌకర్యానికి కూడా గురయ్యారని చెప్పుకోవచ్చు. చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసులో గొడవలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఆ పెంచిన భూములు మార్కెట్ విలువ శనివారం నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం మొత్తం కూడా ఆ జనాలతో కిటకిటలాడిన పరిస్థితి ఉంది. శుక్రవారం ఒక్కరోజే ఒక్కొక్క జిల్లాలో దాదాపుగా 30 నుంచి 40 రిజిస్టర్ కార్యాలయాలు ఉన్న నేపథ్యంలో ఆ తెల్లవారుజామున 6 గంటల నుంచే ఆ దస్తావేజులు రాయించుకోవటం గానీ, ఏదైతే దస్తావేజులు రాసే వాళ్ళకు కూడా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 2 నుంచి 3 వేలు తీసుకొని తెల్లవారుజామున 6 నుంచే ఆ దస్తావేజులు రాస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రతి కార్యాలయం పరిధిలో దాదాపుగా నెలవారీ ఆదాయం లక్షల్లో 70 నుంచి 80% వస్తున్న నేపథ్యంలో ఆ గత 4 రోజుల్లో అత్యధికంగా ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో కొంత మేరకు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ భూముల ఛార్జీలు పెంచారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూటమిపై ఆ ఎన్డీఏ నేతలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కొత్త రిజిస్ట్రేషన్ విలువలు నేటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విలువలను అయితే ఖచ్చితంగా తగ్గించారని చెప్పుకోవచ్చు. మరికొన్ని చోట్ల అయితే భారీగా పెంచిన సందర్భం అయితే ఉంది. కొన్ని చోట్ల యథాస్థితిని కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. సగటున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20% విలువలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నివాస స్థలాలు వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు మొత్తానికి సవరించిన పరిస్థితి ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను భారీ స్థాయిలో తగ్గించారు. అలాగే గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో దాదాపు ఎకరం పొలం రిజిస్ట్రేషన్ విలువ 1,96,00,000 ఉండగా దాన్ని 30 లక్షలుగా అంటే భారీగా తగ్గించారని చెప్పుకోవచ్చు. సుద్దపల్లి డొంకలో ఎకరా పొలం 4.35 కోట్లు ఉండగా దాన్ని 1.99 కోట్లు తగ్గించిన పరిస్థితి ఉంది. అలాగే విజయవాడలో 3 నుంచి 9% వరకు కూడా రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అలాగే విశాఖలోను పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగిన పరిస్థితి అయితే కనపడుతోంది. ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో అయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు యథాతథంగా ఉంచిన పరిస్థితి ఉంది. అలాగే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32 వరకు కూడా కొన్ని చోట్ల పెంచిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ముఖ్యంగా కాకినాడలోని కొన్ని ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గజం ధరను 42,000కి భారీగా పెంచిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని ప్రస్తుత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన దరిమిల కాకినాడలో మాత్రం 42,000 నుంచి ఉన్న గజం విలువను దాదాపుగా 22,000గా మార్చారు. అలాగే ఏలూరు జిల్లాలో 15 నుంచి 15 వరకు విలువలని పెంచిన పరిస్థితి ఉంది. అలాగే డాక్టర్ కోనసీమ అంబేద్కర్ ప్రకాశం జిల్లాలోనూ ధరలు బాగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా దాదాపు ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడ పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శుక్రవారం రాత్రి 11 నుంచి 12 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన పరిస్థితి ఉంది. శుక్రవారం 217 రిజిస్ట్రేషన్లు భారీగా జరిగినట్టు కూడా రిజిస్టర్ తెలిపిన పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే విజయవాడ పడమట రిజిస్టర్ కార్యాలయంలో సర్వర్ మొరాయించినప్పటికీ కూడా జనవరి 30న 146 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గుంటూరు కొరిటిపాడు రిజిస్టర్ కార్యాలయ అధిక ఆదాయం లక్ష్యం దాదాపుగా ఒక్కరోజే 12 కోట్ల మటుకు వచ్చిన పరిస్థితి ఉంది. గురువారం నాటికి 12 కోట్లు వచ్చిన పరిస్థితి ఉంటే దాదాపుగా శనివారం రోజు ఒక్కరోజే 3.5 కోట్లు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపు 120 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా రిజిస్టర్ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే గుంటూరు 6వ కార్యాలయం లక్ష్యం దాదాపుగా 17
17 కోట్లు బుధవారం నాటికి దాటింది. 85% గతంలో కన్నా అధికంగా ఆదాయం వచ్చిన పరిస్థితి ఉంది. గురు శుక్రవారాల్లో దాదాపుగా గుంటూరు ఆర్ఓ కార్యాలయంలో 300 లావాదేవీలు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఎక్కువ ఇక్కడ అయినట్టుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో పెరుగుదల ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే అర్బన్ ప్రాంతాలలో కొన్ని ఏరియాల్లో అయితే 20% దాకా పెరిగిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల 20 నుంచి ఇంకా తక్కువ శాతానికి 9%, 8% కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు ఎక్కడైతే ఉన్నాయో, పరిశ్రమలు ఎక్కడైతే ఎక్కువ శాతం వచ్చినాయో దాదాపు విశాఖపట్నం గాని, కాకినాడ గాని, విజయవాడ పడమట గాని ఇట్లాగ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వాణిజ్య సముదాయాలు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన పరిస్థితి ఉంది. అలాగే అర్బన్ ఏరియాలలో కొన్ని ప్రదేశాల్లో పరిశ్రమలు లేకుండా ఉన్న చోట భారీగా పెంచినా గానీ వాటన్నిటిని కూడా తగ్గించిన పరిస్థితి. ఇప్పుడు గుంటూరు నల్లపాడులో దాదాపుగా 20% తగ్గించిన పరిస్థితి ఉంది. అలాగే గతంలో సుద్దపల్లి డొంకలో ఎకరం 4.35 కోట్లు ఉండగా ప్రస్తుతాన్ని 2 కోట్లు తగ్గించిన పరిస్థితి ఉంది. విజయవాడలో 3 నుంచి 9% వరకు విలువలు పెంచిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా దాదాపు వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతాల్లోనే భారీగా పెంచింది. గతంలో గజం 42,000 ఉంటే దాన్ని ఇప్పుడు 22,000గా మార్చిన పరిస్థితి ఉంది. మొత్తంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా భారీగా ధరలు తగ్గాయని చెప్పుకోవచ్చు. అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమలు ఉన్న చాట మాత్రం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన పరిస్థితి ఉంది. మొత్తానికి పరిశ్రమలు ఉన్న చాట ప్రజలకు ఎక్కువ శాతం ఇబ్బంది లేకుండా పరిశ్రమలు ఉన్న చాటే అది ఎక్కువ ధరలు పెంచినట్లు ఉంది. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాలలో మాత్రం ధరలు యథాస్థితికి ఉంచగా కొంత మేరకు తగ్గించిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.